నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, అదేవిధంగా మరి నిజామాబాద్ రూరల్, అర్బన్, మరి బోధన్ మరియు మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ నుండి అన్ని మన 11 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, మరి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి మరి మన నాయకత్వం వహిస్తున్నటువంటి అక్క సీతక్క గారికి, అదేవిధంగా పెద్దలు మరి గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు షబ్బీర్ గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మన జైనాబాద్ ఎంపీ శంకర్ గారికి, మరి నా తోటి శాసనసభ్యులైనటువంటి మదన్ మోహన్ గారికి, అదేవిధంగా బొజ్జు గారికి, మరి లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మణరావు గారికి, మరి సంజయ్, వీళ్ళందరూ కూడా మరి వేదికగా ఉన్నటువంటి పెద్దలందరికీ, చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులందరూ, అందరూ కూడా పేరు పేరుగా దయచేసి విమర్శకుండా వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా నాయకులు నమస్కారాలు. నిన్ననే మధ్యాహ్నం కూడా ఇవాళ మీటింగ్ పెడదామని అక్కడ ఫోన్ చేసిన తర్వాత మరి తక్కువ టైం ఉంది కదా అని చెప్పి అనుకొని మరి ముఖ్యమైన నాయకులకి పిలవాలని చెప్పి అనుకొని మరి ముఖ్య నాయకులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, గత 3 నెలల నుండి మనం చేస్తున్నటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఒక కార్యక్రమం మన గ్రామాలకు తీసుకుని వెళ్ళినాం. ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా మనము మన జిల్లా లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నాం, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నాం, మండల స్థాయిలో మీటింగ్లు పెట్టుకున్నాం. మరి మనము స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మన గ్రామ కమిటీలు, మండల కమిటీలు అన్ని కూడా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో మరి మన పిసిసి అధ్యక్షుడు మన జిల్లా వాడే, మరి ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మన తెలంగాణకు, హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా మన జాతీయ అధ్యక్షుడు ఖాళీగా వస్తూ ఉన్నాం. వారి మీటింగ్లు మనము విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గం నుండి మరి ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, బ్లాక్ కాంగ్రెస్ నుండి, మరి కాన్స్టిట్యూన్సీ జిల్లా వరకు కూడా, పార్లమెంట్ వరకు కూడా అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి మరి వాళ్ళు ఇచ్చినట్టు సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క గైడెన్స్ మనము స్వీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి 4వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిపోయే మీటింగ్ను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో మరి ఏ విధంగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఏ విధంగా హక్కులను కాలరాస్తూ ఉన్నారు, ఏ విధంగా మనం మొత్తము మరి సెక్యులరిజాన్ని కూల రాస్తూ ఉన్నారు అనే దాని మీద మరి జై బాపు, జై భీమ్, మరి బాపూజీ యొక్క ఆశయాలు, అంబేద్కర్ యొక్క ఆశయాలను, మరి రాజ్యాంగ స్ఫూర్తిని మరి ప్రజలకు తీసుకెళ్ళాలి, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడతారు. నేను ఇక్కడ రాజకీయాలకు పోకుండా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ మటుకు జగిత్యాల నుండి బోధన వరకు మనకు పసుపు పండించే రైతులు ఉన్నారు ఇక్కడ. నిన్న కాక మన 2 రోజుల క్రితం అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు వచ్చి ఒక ఆఫీస్ ఇనాగ్రేషన్ చేశారు. అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్గా మరి నాకు సరిపోదని చెప్తే మరి రాష్ట్ర ప్రభుత్వం గత దాని కిరాయి కింద తీసుకొని ఏదైతే బిల్డింగ్ ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు అందించినటువంటి సందర్భం. మరి కేంద్ర మంత్రి వారికి వచ్చారు, మీరు హాల్ని ఇనాగ్రేట్ చేసిపోయారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రైతుల కళ నెరవేరుందంట, పసుపు రైతుల 40 ఏళ్ల కళ నెరవేరుందంట ఉన్నారు. నేను అడుగుతాను, ఎక్కడ కళ నెరవేరింది? పసుపు బోర్డు ఎప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు? అక్టోబర్ 4వ తారీఖున 2023. ఈ అక్టోబర్ అసలు 2 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో గెజెట్ నోటిఫికేషన్ ఏముందని ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆ పసుపు బోర్డులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే 40 మందిని రిక్రూట్ చేయాలి. అంటే దాంట్లో ట్రేడర్స్ ఉన్నారు, మరి మార్కెట్ కమిటీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా పసుపు రైతులు ఉన్నారు, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మరి ఇంకా చాలా డిపార్ట్మెంట్లు అందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అందరూ నుండి కూడా 40 మందితో కమిటీ చేయాలి. కానీ 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ వేసినా ఒక చైర్మన్ పెట్టారు, ఒక సెక్రటరీని పెట్టారు, అక్కడ స్టాఫ్ లేదు. పోనీ ఈ 2 సంవత్సరాలలో మన అక్టోబర్ 4వ తారీఖు 2023 అంటే మరి 24లో బడ్జెట్ పెట్టారు, 25వ బడ్జెట్ పెట్టారు, మరి మొన్న జనవరి 14 నాడు కూడా పసుపు పడి ఇనాగ్రేషన్ అని చెప్పి వర్చువల్గా పీహెచ్ గోవల్ గారు
మినిస్టర్ ఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారు. మరి దాని తర్వాత కానీ బడ్జెట్లో పైసలు పెడతామంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, ₹1 లేదు. అక్కడ బోర్డు ఆర్గనైజేషన్ లేదు, బోర్డులో స్టాఫ్ లేదు, మరి బోర్డులో డబ్బు లేవు. మరి రైతుల కళ ఎట్లా నెరవేరిందా? ఇలా మేము చదువుతా ఉన్నాను, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి ఇలా పసుపు బోర్డు తేవడం వల్ల దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏదో కూడా ఎక్కడ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు, సీడ్ సప్లై లేదు, రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. మరి ఏ విధంగా రైతుల యొక్క కళలు నెరవేరినా మరి బీజేపీ వాళ్ళు చెప్పాలి. అంటే గత 2-3 సంవత్సరాలు యాక్చువల్లీ 2019లో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు బాండ్ రాసిచ్చారు, మేము పసుపు బోర్డు తెస్తాం మాట్లాడడం అని చెప్పి. ఆ రోజు చెప్పారు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేసిరా ఇవాళకి మరి 2019 మనం ఆడి కూడా ఇల్లు 7 ఏళ్ళలో టైం పాస్ చేసి తప్పితే ఈ కోడి ఇనాగ్రేషన్ 3 సార్లు చేశారు, అది కూడా కిరాయి. మరి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. పసుపు బోర్డు పేరు మీద మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలలో లేదా మున్సిపల్ ఎన్నికలలో లాభం పొందాలనే ఆలోచన తప్పితే వాళ్ళకి పసుపు రైతులకు లాభం చేయాలని లేదు. ఇవాళ మీరు మన పార్లమెంట్ నియోజకవర్గంలో జగిత్యాల నుండి మరి నిజామాబాద్ గోదావరి కూడా 7 నియోజకవర్గాలలో పసుపు పండిస్తారు. మీరు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మనం పసుపు ₹2,500 ఉంటాయి, మనం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి 3,500 ఉన్నాము. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4,000 కొన్నాం. ఆ రోజే మనం పసుపు మీద రీసెర్చ్ చేయాలని చెప్పి మన కమ్మపల్లిలో 30 ఎకరాలు కొని మన అక్కడ టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ కూడా స్థాపించడం జరిగింది. మన వేద్పూర్లో 5 ఎకరాలు కొని అక్కడ పశుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, దర్పల్లిలో చేయడం జరిగింది. ఇవాళ గత 6 సంవత్సరాల నుండి మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పి ఏమి చేయలేదు. దానివల్ల మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక ఓన్లీ ఎన్నికల స్టాండ్ పబ్లిసిటీ స్టాండ్ తప్పితే మరి పసుపు రైతులకు ఏం ఒరిగింది లేదు. పసుపు రైతులు ఏం కోరుకుంటున్నారు, ఇవాళ వాల్యూ యాడింగ్ ప్రోడక్ట్ అంటున్నారు. మీరు బై ప్రోడక్ట్ కూడా మీరు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ లక్కంపల్లిలో 200 ఎకరాలు మరి అగ్రికల్చర్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొరకు ఒక సెల్స్ను ప్రకటించి 200 ఎకరాలు అక్కడ ఇండస్ట్రీస్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రోడ్లు, ఎలక్ట్రిసిటీ, మరి వాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఈ విధంగా ఒక సెల్స్ను ప్రకటించి మరి పసుపు రీసెర్చ్ సెంటర్ కొరకు 40 ఎకరాలు ఇచ్చి మరి ఇవన్నీ చేసిన సందర్భంలో ఇలా పసుపు బోర్డు పేరు మీద బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు. ఇది తప్పకుండా ప్రతి పసుపు రైతు గమనించాల్సిందే. మీరందరూ కూడా చెప్పండి, మీరు ఓట్ల కొరకు సీట్ల కొరకు మాత్రమే పనిచేస్తా ఉన్నారు. మరి పసుపు రైతులకు ఈ పసుపు బోర్డు ద్వారా ఇప్పటి వరకు ఒరిగిందేమి లేదు అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ₹15,000 ఇవ్వాల్సిందే అని చెప్పి మనం ఇంకా పోరాటం చేద్దాం. ఆ రోజు పసుపు కొరకు కానీ ఈ రోజు రైతుల కొరకు కానీ పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి ఇవాళ ఇప్పటికి కూడా. మరి ఇక్కడ మన రైతు విభాగం అధ్యక్షుడుగా ఉండే రమేష్ రెడ్డి గారు కానీ మా సాయిరెడ్డి గారు కానీ ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పసుపు బోర్డు కొరకు కొట్లాడింది. మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే అది ఓన్లీ మరి ఓట్ల కొరకే అని చెప్పి మనము మన ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భం